చందాలు ఇవ్వండి, రెంటెడ్ కుర్చీల్లో ఉన్నాం వీరి చలపతిరావు. కోడి పందాలపై పోలీస్ పంజా, ఎమ్మెల్యేగా నా బాధ్యత దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. గూడూరులో పట్టపగులు భారీ చోరీ. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఎప్పుడూ ఒకరి అధికారంలో ఉండరు. న్యాయం చేయమని పోలీసులను కోరుతున్నామని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి అన్నారు. నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారు డబ్బు కలిగిన వారని, డబ్బుతో ఏమైనా చేయగలమని అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి ఇటువంటి నాయకులు అవసరమా అనే ప్రశ్నించారు. ఈ నెల 7వ తేదీ అంటే సోమవారం రాత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద దాడి అందరూ తెలిసిన విషయమే. ఒక నెల్లూరు జిల్లా కాదు, రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం కూడా నెల్లూరు వైపు ఒక్కసారిగా చూసే పరిస్థితి. ఎందుకంటే మరి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఆయన అంతమొందించి ఆయన శవాన్ని తీసుకొచ్చి మా ఇంటి ముందు పారేయండి, మీకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకోండి, తద్వారా ప్రసన్నకుమార్ రెడ్డి ఆ కుటుంబమే లేకుండా ఈ యొక్క జిల్లాలో చేయండి అని ఒక హుకుం జారీ చేస్తే ఈ యొక్క నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి వీధి రౌడీలు అయితేనేమి, ఆకు రౌడీలు అయితేనేమి, ఇంకా ఎంతమందో బంగాక్ బ్యాచ్ రకరకాల ఎంతమంది అయినా పర్వాలే, ఒక గంటలో రెడీ చేయండి, ఎన్ని కోట్లైనా సిద్ధం చేస్తాం, తద్వారా అంతమొందిస్తాం. ఏదైతే నల్లపరెడ్డి కుటుంబం ఒక కోవూరు నియోజకవర్గంలో పరిపాలిస్తూ 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పరిపాలనకు మరి ఎంతోమంది ఆయనకు ఉన్నటువంటి ఇక్కడ ప్రజాదరణ, మరి పార్టీకి ఉన్న ఆదరణ, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న ఆదరణ, 40 సంవత్సరాల నుంచి ఒకే నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులు ఈ నేతృత్వంలో ఏదైనా సరే ఇప్పుడే ఇదిగా అంతమందిస్తే రేపటి రోజుల్లో మనకు ఎదురుండదనే ఒక దురుద్దేశంతో, దుర్మార్గంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి ఎంతోమంది చూసి అయ్యో ఇటువంటి కార్యక్రమం ఈ యొక్క జిల్లాలో ఇప్పుడు లేదే, మరి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఇది అవసరమా? రాజకీయాల్లో ఎన్నో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. మరి దాన్ని వదిలేసి ఈరోజు కూడా డబ్బు ఉందనే అహంకారంతో, మదంతో మరి ఒక ఇల్లు అంతా ధ్వంసం చేసి ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి వస్తువు కూడా ఒకరు కూడా పనికి రాకుండా చేసి ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని చంపండి అని పంపించే పరిస్థితి మరి వేమిరెడ్డి కుటుంబం ఈరోజు కూడా ముందుకు వచ్చిందంటే చాలా బాధాకరమైన విషయం. మరి ఆ రోజు జరిగిన విషయం మరి క్షణాల్లో కూడా జిల్లా మొత్తం వ్యాపించింది, అందరు కూడా వచ్చారు. ఆ టైంలో ప్రసన్నకుమార్ కూడా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్ఓపి గారికి కూడా ఫోన్ చేసి చేయడం జరిగింది. మరి ఆమె మాకన్నా ముందు ప్రసన్నకుమార్ రెడ్డి మేము వచ్చేదాకా వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ ఇంట్లో కూడా ధ్వంసం జరుగుతూనే ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడికి మరి జీప్ వేసుకోవచ్చి, వ్యాన్ వేసుకొచ్చి, వాళ్ళు పోలీసులు కూడా ఉన్న సమయంలో 17 మంది లోపల ఉన్నారు. వాళ్ళని బయటికి తరిమేరే తప్ప ఏ ఒక్కరిని కూడా పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి వారి సమక్షంలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి అందరు నాయకులు వచ్చేసి మరి ఆ రోజు రాత్రి 9-5 గంటలకి జరిగిన విషయం డిఎస్పీ గారి నేతృత్వం తీసుకెళ్తే 10 దాకా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ వచ్చి రూరల్ డిఎస్పీ గారు కూడా వచ్చారు. మరి ఇక్కడే కూడా ఇవన్నీ చూసి వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. మేము ఇచ్చినటువంటి ఏదైతే కేసు ఇచ్చినామో ఆ కేసు కూడా ఇక్కడ తీసుకుని తప్పకుండా దీని మీద విచారణ తీసుకొచ్చి రేపు మార్నింగే కూడా మీకు న్యాయం చేసేటువంటి పరిస్థితి చేపడతామని చెప్పినారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా ఎంక్వైరీకి కోతపేట దూరంలో ఎస్పీ గారికి ఉండేది. మరి నడి చూస్తే కూడా కనీసం 5 నిమిషాలు కూడా పట్టదు. అంతా దగ్గరలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు ఆఫీసులు ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా రాలా. మరి ఇప్పటికీ మరి ఇక్కడికి రాకపోగా మరి ఇక్కడ వచ్చేసి విధ్వంసకాండకు గురి చేసి మరి ఇక్కడికి వచ్చి స్టింగ్ ఆపరేషన్ చేసాం, తద్వారా ఈ విధంగా చేసిన మేము అంటున్నారు. కానీ మరి ఎవరైనా ఒక్కరినైనా కానీ మీరు అరెస్ట్ చేశారా? మరి అది పోగా మరి ప్రసన్నకుమార్ రెడ్డి మీద ఒక ఫ్యాబ్రికేషన్ కేసు ఒకటి పెట్టారు. ఏం జరిగింది, ఏం విచారించిన వాళ్ళు ఏం లేదు. ప్రతి ఒక్కరూ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచో ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలు అంటున్నారు. ఏమైనా ఒకరైనా క్లిప్పింగ్ చూసారా? ప్రసన్నకుమార్ రెడ్డి గారిని గౌరవ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినారో, తర్వాత రోజు ప్రసన్నకుమార్ రెడ్డి ఏం మాట్లాడా క్లిప్పింగ్స్ ఎవరైనా చూసారా? ఇప్పటివరకు చూసి మాట్లాడుతున్నారా? కవర్లు, ప్యాకేజీ రాబో రోజుల్లో ఏమన్నా మనకేమన్నా వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని మాట్లాడుతున్నారు. దయచేసి ఒకసారి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాట్లాడండి. ఏం జరిగింది ఒకసారి ఆలోచించి. ప్రజలంతా చూస్తూ ఉంటారు ఆ రోజు జరిగింది ఏం జరిగిందని. ప్రసన్నకుమార్ రెడ్డి గారి గురించి ఆయన పర్సంటేజ్ల ప్రసన్న, ఆయన అవినీతిలో ఆయన పీజీ చేసినాడు. మరి ఆయన దగ్గరగా అప్పులు అడుక్కోవడానికి పోతాం, ఈయన అప్పులు అడుగుతుంటే వాళ్ళు వచ్చేసి మా దగ్గరకు వస్తామని చెప్పేటువంటి నేపథ్యం అది. పీజీ అంటే ఏంటి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఆయన అప్పులు అడుక్కోవటంలో, అవినీతిలో అని చెప్పి ఆమె చెప్పింది. పక్క రోజు ప్రసన్నకుమార్ రెడ్డి ఆయన బాధ, ఆయనకి పర్సనల్గా
ఆమె వచ్చేసి ప్రసన్న కుమార్ ఈ విధంగా చేస్తున్నప్పుడు ప్రసన్న కుమార్ మాట్లాడిన పరిస్థితి లేకపోతే ఆయన చేసినట్టే కదా. అమ్మ నువ్వు కూడా పిహెచ్డీ చేసావు, పిహెచ్డీ ఈక్వల్ టు డాక్టరేట్, నువ్వు కూడా డాక్టరేట్ చేసావమ్మా. నువ్వు చేసిన వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నావు. మీరు బొట్టికి పెట్టినా, శారీ బిజినెస్ పెట్టినా, మీరు ఎక్కడైనా హోటల్స్ పెట్టినా, బ్రూనే పెట్టినా, ఏది పెట్టినా కూడా మీరు చేసిన వ్యాపారాలు మీరు డాక్టరేట్ చేశారమ్మా. నన్ను పీజీ అన్నారు కదా, మీరు 2 పీజీల మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్రమే ఇప్పుడు 2 బాబుల చేత నలిగిపోతూ ఉంటే ఈ యొక్క నియోజకవర్గం 4 బాబుల చేత నలిగిపోతూ ఉంది. ఒక ఆయన మహేష్ బాబు అంటాడు, ఒక ఆయన జగవత్ బాబు అంటాడు, ఒక ఆయన శోభన్ బాబు అంటాడు, ఇంకో ఆయన గిరిబాబు. 4 బాబుల చేతిలో ఈ యొక్క నియోజకవర్గాన్ని పెట్టి ఈ యొక్క పర్సంటేజ్లు తీసుకునే విధం కాకుండా కూడా స్టింగ్ ఆపరేషన్ మేము చేసాం, మేమే పంపించింది, మేమే చేసాం. ఈ యొక్క ప్రసన్న కుమార్ని ధ్వంసం చేస్తుంది మేము ఒక ఆయన అంటాడు, లేదు నేను ఒక ఆయన అంటాడు. అసలు ముందు పోయేసి మొత్తం నేను ఎవరైతే చెక్ చేసి తీసుకొచ్చి మొత్తం తీసుకెళ్ళి ముందు పోయేసి సీసీ కెమెరాలు అయితేనే మేము డిస్కులు తీసుకుపోయింది నేను అంటాడు. ఒకరు ముందుకు వచ్చి చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్తారు, ఎవరైనా ఏదైనా కానీ నక్సలైట్లు కానీ లేదా ఆల్ఖైదా వాళ్ళు కానీ మేము ఇది చేసామని చెప్తాను. చెప్పండి మీరే ముందుకు వచ్చి. మరి ఎందుకో డార్క్లో ఉండి మేడం దగ్గర డబ్బులు తీసుకున్నాం, ఇంత కవర్ ఖర్చు పెట్టాం, అడుగు పెట్టిన వాళ్ళకి 10,000 ఇచ్చాం, 25,000 ఇచ్చాం, 1,00,000 ఇచ్చాం, ఎంత ఇస్తాం? మీరు డబ్బున్న వాళ్ళు ఇస్తారు. అప్పులు చేసేటువంటి ప్రసన్న కుమార్ కదా, డబ్బున్న వాళ్ళు మీరు కదా. అవహేళన. షామ్యాలను వేసుకో ఉన్నాడు, నిజమైన షామ్యాలు తిండి షామ్యాలు వేసుకోవడం. కుర్చీలన్నీ రెంటెడ్ కుర్చీలు, పగలు కొట్టేసి రెంటెడ్ కుర్చీల్లో ఉన్నాం. మరి డబ్బులు కూడా చందాలు దాన్ని పంపించండి. మీరు అపర బయ్యదారులు కదా, మరి ఎవరికైనా సరే సహాయం చేసేటువంటి మంచి మనసుతో ఉన్నటువంటి వాళ్ళు కదా, మీరు కూడా చందాలు వేయండి. చందాలు అడుక్కుంటున్నారని చెప్తున్నారు. ఎంత పైచాసిక ఆనందంతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచన. మీకు అందరూ చూస్తూ ఉన్నారు, పాత్రికేయుల ద్వారా ఈ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ జిల్లా కాదు రాష్ట్రం పోయి పక్క రాష్ట్రాలు పోయి దేశం కాక బయట దేశాల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు. ఏందబ్బా ఎప్పుడు చేయలేనటువంటి దానికి ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మరి ఈ విధంగా కూడా నెల్లూరులో ఈ మధ్యగా తయారైందా? అయ్యో మేము నెల్లూరు చాలా రోజులు అయింది పోయి ఒకసారి నెల్లూరు కూడా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి సాంప్రదాయం ఇప్పుడు లేదు నెల్లూరులో. ఒకరు మాట్లాడతారా ఇంత, ఇద్దరు మాట్లాడతారా ఇంత, నైట్ ఏమన్నా కానీ మీరు ఏమన్నా క్యాండిల్తో మీరు ఏమన్నా ర్యాలీ చేస్తారు ఇంత, రాస్తారు ఒక ఇంత, ధర్నాకి ఇంత ప్యాకెట్లు తీసుకొని మాట్లాడండి. ఏమైనా సరే మాట్లాడండి. రాష్ట్రంలో మాట్లాడుతూ, దేశంలో మాట్లాడుతూ, అది ఇతర దేశాల్లో మాట్లాడినా కానీ మా దగ్గర ఉన్నటువంటి పారితోషికం పొందొచ్చనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే ఇక్కడ పేదలు బతికే పరిస్థితి లేదు. మరి కేవలం డబ్బుతోనే నిన్నటి మొన్నటి రోజుల్లో డబ్బులతో కూడా కొంతమంది మహిళలు మేము మమ్మల్ని అభిమానంతో నిన్న కూడా మా దగ్గరకు వచ్చి అన్నా మీకు జరిగిన అభిమానం అని చెప్పేసి ఎంతమంది బాధపడిన వాళ్ళని కూడా మళ్ళీ వచ్చేసి పారితోషికంతో మరి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఏదైనా సరే మేము పోలీసు వారికి ఒకటే చెప్తాను, ఒకసారి ఆలోచండి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అధికారాలు ఉంటాయి, కానీ కనీసం మానవత్వం పక్కన ఒక దగ్గర వచ్చేసి ఇంత ఘోరంగా కనీసం ఇంట్లో నీళ్ళు తాగేటువంటి ఒక గ్లాస్ కూడా లేకుండా పగల కొట్టేసి పోతే ఇంతవరకు పక్కన ఉన్నటువంటి డిఎస్పీలు ఇట్నే పోతూ ఉంటారు, సీఏలు పోతున్నారు, ఎస్ఐలు పోతున్నారు, ఎస్పీ గారు కూడా పక్క ఉన్నారు. మరి మాకు జరిగిన కార్యక్రమాన్ని కూడా ఏఎస్పీ గారికి కూడా చెప్పొచ్చు. మరి ఎవరు కూడా ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్ల. అదేమంటే పైనుండి 2 బాబులు కూడా వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు కేసును పక్కన పడేయమంటారు, మేము చేయగలం అంటున్నారు. ఇదే న్యాయమా? ఇదే వ్యవస్థ? ఇదే జరుగుతున్న కార్యక్రమం? అంటే ఈ అధికార ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకి మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒత్తాసు పలుకుతూ ఉంటారు. ప్రజలందరూ చూస్తూ ఉంటారు. శాశ్వతం కాదు ఈ యొక్క మీ యొక్క రాజకీయాలు, మీ అధికారాలు శాశ్వతం, అధికారం మేము ఏమైనా చేయగలం ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. ఇది కాదు ఇంకోటి కూడా, నెక్స్ట్ కూడా ఇంకో దాన్ని కూడా మేము ఇంకొక ఇల్లును కూడా ధ్వంసం చేస్తాం. చేయండి, ఏమని మీకు అధికారాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, రౌడీలు ఉన్నారు, మీకు పంపించడానికి కూడా రౌడీ మోకలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కరు చూస్తాను. ఎంతమంది రౌడీలను తీసుకొస్తారు? ఒక 200 మందిని తీసుకొచ్చి మీరు ఓరమంటే దరిదాపు దానికోసం ₹1 కోటి ఖర్చు. మేము అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీకు ఉన్నటువంటి ఆయనకున్నటువంటి సంబంధంలో అయితే పార్టీ నాయకులు అయితేనేమి, ప్రసన్న కుమార్ అభిమానులు అయితేనే, కోవూరు నియోజకవర్గం ప్రజలైతే, జిల్లాలో వాళ్ళకున్నట్టు అభిమానులు జిల్లాలో ఉన్నాయి. ఈరోజు అంతా ఉడికిపోతూ ఉన్నారు. మనం కూడా పోదామన్న మేము ఆ ఉద్దేశం కాదు. పోవాలనుకుంటే 200 కాదు, 2000 కాదు, 20,000 మందితో ముట్టడించగలం. కానీ ఆ ఉద్దేశం లేదు, ఆ సాంప్రదాయం కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఏ రోజు కూడా ఎక్కడైనా ఇంటి మీద పోయినటువంటి దాడి చేసిన కార్యక్రమం ఎప్పుడైనా చూసారా? ఇప్పటివరకు ఎక్కడ చూసారా? ఈ యొక్క ఇన్ని సంవత్సరాల్లో కూడా ఈ నెల్లూరు జిల్లా అయినా సరే ఏమైనా సరే ఎప్పుడైనా సరే ఎంతమంది యోధులు ఇక్కడ రాజకీయం చేసిన వారు ఉన్నారు. ఏ రోజైనా ఇటువంటి కార్యక్రమం జరిగిందా? ఇటువంటి పరిస్థితి శ్రీకారం చుట్టారా? మరి ఎందువల్ల జరుగుతుంది ఇవన్నీ? ఏ కుటుంబం ద్వారా జరుగుతుంది ఇవన్నీ? ఆ కుటుంబం జిల్లాకు అవసరమా? మరి కేవలం డబ్బుతో ఉన్నటువంటి ఆ కుటుంబం డబ్బుని సంపాదించుకుంటూ మాకు డబ్బే కావాలని డబ్బుతో ఏమైనా చేస్తాం, ప్రాణాలైనా తీయగలం, అవసరమైతే ఇంకేమైనా చేయగలం అనే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. మరి ఒకటే చెప్తాను, ఎస్పీ గారు మీరు ఒకసారి కనీసం ఈ టీవీ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు స్వయంగా ఒకసారి వచ్చి ఎందుకు చూడలేకపోతున్నారు అనేది కూడా జనాల్లో ఒక ప్రశ్నార్థంగా మారిపోతూ ఉంది.
ఒకసారి జరిగినటువంటి ఇక్కడ జరిగిన ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరెవరు వచ్చారు, మీతో ఆఫీసర్లు ఎక్కడే ఉన్నారు, అదేమంటే ప్రసన్న కుమార్ రెడ్డి తీసుకుపోయి పగలగొట్టుకున్న ఇల్లు అంటారు. ప్రసన్న కుమార్ రెడ్డి కన్నా ముందు మీ పోలీసు వారు ఇంటికి వచ్చున్నారండి. పోలీసు వారే వచ్చేసి ఇక్కడ కాల్చినటువంటి గుడ్లు కాలుస్తూ ఉన్నారు, కారును తగలకపోతే మీరే ఆపేసి కాలుతో ఇవన్నీ ఆపేసి మీరే తరుముకొని వాళ్ళు బయటికి తరివారు. ఇవన్నీ వాస్తవాలు కదా, ఒకసారి విచారించండి, విచారించి న్యాయం చేయండి. అంతేగాని మరి ప్రసన్న కుమార్ మీద కేసు పెడతాం, ఇంకోరి మీద కేసు పెడతాం, భయపడంతో గురి చేస్తాం, అరెస్ట్ చేస్తాం. ఆయన ఊరుదులు, ఆయనకి ఆరోగ్యం బాగాలేకుండా బయటపడి డాక్టర్ తిరిగితే సెల్లాఫ్ చేసి ఊరుదులు పారిపోయినాడు. మరి ఆయన ఇక్కడే ఉన్నాడు, కావాలంటే అందరం ఇక్కడే ఉన్నాం, మీరు ఎవరు అరెస్ట్ చేయాలంటే చేయండి. ఇంకా జనాలు కూడా చాలా సంతోషిస్తారు. అంటే ఎవరేరే ఇల్లు పగల కొట్టారు, మళ్ళీ ఒంటిది ఆయన మళ్ళీ కూడా జైలుకి తీసుకుపోతారు, చాలా సంతోషపడతారు ప్రజలందరూ కూడా. ఏంటంటే ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరగల, వచ్చిన చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా కూడా ఇంటిని పగల కొడతారా? ఇంట్లో ఒక వయసు అయినా ఆమె వాళ్ళ తల్లిగారు 85 years ఆమె ఉన్నది. ఎవరైనా ఒక ఇంట్లో చిన్న దడ అంటేనే గుండె దడ ఉంటుంది. ఇన్ని సమ్మిట్లు, ఇన్ని రాడ్లు, గడ్డపార్లు, గుణపాలు, గొడ్డలతో వచ్చేసి విచక్షణారహితంగా ఈ ఇళ్ళని పగలు కొడతా ఉంటే అంత వయసు గల్లా ఆ ఇంట్లో గడగడగడ వణిగిపోయి అల్లాడిపోతూ ఉన్న పరిస్థితుల్లో మరి మేమేం చేస్తాం, మేము మహిళలకు అండగా ఉంటుంది ఈ పార్టీ అని చెప్పి చెప్తా ఉండాలి. ఎక్కడ ఏ మహిళలకి అండగా ఉండింది మీ కూటమి ప్రభుత్వం? ఒకసారి చూడండి, గతంలో ఒకసారి తిరగేసి చూడండి, ఎవరిని ఏ విధంగా తిట్టినారు. మీరు తిడితే మటుకు ఇది వేరే వాళ్ళు తిట్టుకో రకంగా తీసుకుంటారు. ఎన్ని దిగరలాగినా ఎన్ని చెప్పకూడదు, కానీ మహిళని మీరు మాట్లాడిన మాటలు, గతంలో మాట్లాడిన మాటలు, ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే విజువల్స్ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు మరి అంతకన్నా ఈరోజు అనుచిత వ్యాఖ్యలు ఒక డాక్టర్ పిహెచ్డి అంటే ఒక డాక్టరేటు. మీరు చేసిన వ్యాపారంలో డాక్టరేట్ చేశారేమో నాకు తెలియదు, కానీ నేను చేసిన అప్పులు, నేను చేసిన పర్యటనలు పీజీ చేసిన దానికి మీరు పిహెచ్డి అంటే ఈక్వల్ టు డాక్టరేట్ చేసిన దానికి దీనికి ఎంతో తప్పు చేసేసాడు, ఏదో చేసేసాడు. మరి మీరేదో చేసుకుంటున్నారు, కానీ ప్రసన్న కుమార్ అయితే ఏం చేయలేదు. ఒకసారి ఆలోచన ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేసండి. ఎవరైతే ఇప్పుడు దాకా మాట్లాడారే అనుచిత వ్యాఖ్యలు, ఏ అనుచిత వ్యాఖ్య చేశారో ఒకసారి చూడండి. అయ్యా ఆమె పీజీ అన్నాడు, ఈయన పిహెచ్డి అన్న, ఇంకేం మాట్లాడు ఒకసారి చూడండి. లేదంటే దాని క్లారిటీ కావాలంటే మీకు చెప్తాం. ఏంటి ఆమె చేసిన వ్యాపారంలో ఆమె డాక్టరేట్ చేసిందయ్యా, నన్ను పీజీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది అన్నారు కాబట్టి దానికన్నా హానర్స్ అవుతారు డాక్టరేట్. కాబట్టి డాక్టరేట్ చేసింది కాబట్టి ఆమె వ్యాపారంలో డాక్టరేట్ చేసినట్టయితే నన్ను ఈ విధంగా చేశారు కాబట్టి పర్సనల్గా నన్ను ఈ విధంగా ప్రసన్న అప్పులు అడిగే ప్రసన్న పీజీలో అవినీతి అని చెప్పిన దానికి ఈమె డాక్టరేట్ చేసింది. ఈ మెస్లో అయితే డాక్టరేట్ చేసింది అయ్యా, ఈ చీరల వ్యాపారంలో డాక్టరేట్ చేసింది, ఈ బొటెక్లో డాక్టరేట్ చేసింది, ఈ బ్రోనే కంపెనీ పెట్టింది, ఏదైనా డాక్టరేట్ చేసి చెప్పినాడు. ఆయన తెలిసినా చెప్పినాడు. అవి ఇవ్వడమర చెప్పలేని దానివల్ల రకరకాల అనుచిత వ్యాఖ్యలు ఇంకేమీ తప్పిదమే లేదు. అనవసరంగా ఆమెను తీసుకొచ్చేసి తప్పిదాలు చేసేసి ఈ రాష్ట్రం జిల్లా పక్క రాష్ట్రాల్లో కూడా తెలిసి మీరే ఈ యొక్క ప్రచారం చేసుకున్నారు. మరి ప్రచారాలను కూడా పక్క రాష్ట్రాలను కూడా వచ్చేస్తున్నారయ్యా పెయిడ్ ఆర్టిస్టులా. పక్క రాష్ట్రం నుంచి వస్తున్నారు, పక్క దేశాల నుంచి వస్తున్నారు, పక్క జిల్లాల నుంచి వస్తున్నారు. ఏమంటే కవరా, ప్రతిదానికి కవర్లతో రాజ్యాంగం, కవర్లతో ఈ యొక్క రాజకీయం చేయాలని ముందుకు వస్తున్నట్టు నెల్లూరులోనే ఇది శ్రీకారం చుట్టారు. మరి రాష్ట్రం కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. మరి మా నాయకులు కూడా చాలా మేము నెమ్మదిగా ఉండమని చెప్తాం. ఎందుకంటే బాధ, ఇది ఇల్లు వచ్చి చూసినట్టు ఎవడు కూడా సంతోషంగా బయట పోవటంలే. చాలా బాధ. ఇంత ఘోరం ఉందా? ఇంత ఘోరానికి శ్రీకారం చుట్టారా? ఈ విధంగా వచ్చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య గారు కలిసి ఇంత ఘోరాన్ని శ్రీకారం చుట్టారు. అంటే ఇంట్లో మనిషి ఉంటే చంపటమే కదా. అక్కడ చూస్తే ఏ ఒక్క ఏసీ కానీ ఫ్యాన్ కానీ అక్కడ ఉన్నటువంటి టీవీలు ఏవి కూడా ధ్వంసం చేశారే. ఎంత కక్షతో వచ్చారు, ఎంత రాడులతో వచ్చి, ఇంత ఈ గుణపాలతో వచ్చినట్టు వాళ్ళు మనిషి ఉంటే చంపకుండా పోయి ఉండేవాళ్ళ. ప్రతి ఒక్కరు బాధతో కన్నీటితో బయటకు పోతున్నారు. కానీ పోలీసు మట్టుగా ఏమాత్రం కూడా ఈ యొక్క జరిగినటువంటి దమనకాండ, ఈ యొక్క ఇంటిని ధ్వంసం చేసిన దాంట్లో ఏ ఒక 1% కూడా పాత్ర లేకుండా మాకేం తెలియనట్టే, మాకేం చూడనట్టే, మాకు ఏదన్నా రిప్రజెంటేషన్ మేము ఇచ్చినటువంటి కేసు మాకు అందనట్టే కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు చేస్తూ ఉన్నారు. ఎస్పీ గారు ఒకసారి ఆలోచించండి. ఇకనైనా మీరు ఆలోచించి ఒకసారి ఈ ఇంటిని చూడండి. ఒకసారి మీరు చూసేసి అసలు ఏం జరిగిందో కనీసం వచ్చి ప్రాథమికంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. మీ డిఎస్పీ గారు జరుగుతున్నటువంటి ఇక్కడ పగలు కొడుతున్నప్పుడు ఆమె కంటితో చూసి, ఆమె దగ్గరుండి చూసి వాళ్ళని చదివిన నేపథ్యంలో మరి మీరు ఎందుకు రావటం లేదు, కేసు ఎందుకు రిజిస్టర్ చేయడం లేదో, మాకెందుకు న్యాయం చేయటం లేదో మరొకసారి మీ అందరూ పాత్రికేయులు మీ ద్వారా గౌరవ ఎస్పీ గారికి, ఈ జిల్లాలోని పోలీసు యంత్రాంగానికి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం. ఇకనైనా మీరు వచ్చి మరి జరగాల్సిన కార్యక్రమం మా దగ్గర ఎవరైతే కూడా ఫుటేజీలు ఇచ్చున్నాం, మరి వచ్చినటువంటి ఎవరైతే పేర్లతో కూడా కొన్ని ఇచ్చున్నాం, తప్పకుండా ఇవన్నీ వచ్చేసి మాకు న్యాయం చేసి జరిగినటువంటి ఇక్కడ ఎవరైతే రౌడిజం చేసుకొచ్చారో, ఎవరైతే స్టింగ్ ఆపరేషన్ చేశారో, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారో, ఏ కుటుంబం అయితే ప్రోద్బలం చేసి ఈ యొక్క విధ్వంసానికి
చేయమని చెప్పినారో వాళ్ళందరి మీద తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి న్యాయం చేస్తారని మరొకసారి మీ పాత్రికేయుల ద్వారా మనం చేసుకుంటే సెలవు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో నివాసం ఉంటున్న శివయ్య అనే వ్యక్తి తన కుమార్తెకు ఆగస్టు 10వ తేదీన వివాహం నిశ్చయం అవడంతో కుమార్తె పెళ్లి కోసం 32 సవర్ల బంగారం 1,20,000 నగదు ఇంట్లో దాచుంచి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పని మీద నెల్లూరుకు వెళ్లగా ఇంట్లో దొంగతనం జరిగిందని తమ కుమారుడు ఫోన్లో సమాచారం ఇవ్వగా తాము నెల్లూరు నుండి హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా తాము తమ కుమార్తె పెళ్లి కోసం బీరువాను దాచి ఉంచిన సుమారు 32 లక్షల విలువ చేసే 256 గ్రాముల బంగారంతో పాటు 1,20,000 రూపాయలు దొంగలు దోచుకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో నివాసం ఉంటున్న శివయ్య అనే వ్యక్తి తన కుమార్తెకు ఆగస్టు 10వ తేదీన వివాహం నిశ్చయం అవడంతో కుమార్తె పెళ్లి కోసం 32 సవర్ల బంగారం 1,20,000 నగదు ఇంట్లో దాచుంచి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పని మీద నెల్లూరుకు వెళ్లగా ఇంట్లో దొంగతనం జరిగిందని తమ కుమారుడు ఫోన్లో సమాచారం ఇవ్వగా తాము నెల్లూరు నుండి హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా తాము తమ కుమార్తె పెళ్లి కోసం బీరువాను దాచి ఉంచిన సుమారు 32 లక్షల విలువ చేసే 256 గ్రాముల బంగారంతో పాటు 1,20,000 రూపాయలు దొంగలు దోచుకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు శివయ్య. మా పాప పెళ్ళి ఆగస్టు 10. నేను బంగారం తెచ్చి పెట్టుకున్నా ఇంట్లో. నిన్న 32 సవర్లు. నిన్న అన్స్పెక్టెడ్గా మాకు ప్రయాణం పడింది. చీకటితో 3 గంటలకు లేచి 3:30కి లేచి ఇంట్లో నుంచి నెల్లూరుకి వెళ్ళాము. నెల్లూరుకి వెళ్ళి మా ఆడవాళ్ళు వదిలేసి మా పాప వదిలేసి వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. మా అబ్బాయి చేశాడు, ఇంట్లోనే ఉన్నాడు మా అబ్బాయి, బెడ్రూమ్లోనే. ఈ విధంగా తలుపులు బాగా కొట్టేశారు అని అంటే ఏం జరిగింది ఏంటంటే నాకేం తెలియదు, నువ్వు రా అన్నాడు. నేను తొందరగా నేరుగా ఇంటికాడికి వచ్చి కలిసి ఈ విధంగా జరిగింది. మెయిన్ తలుపు పగలు కొట్టేసింది తలుపు. ఇంట్లో చూస్తే ఏమీ లేవు. మొత్తం మళ్ళీ ఎక్కడికే తీసుకొచ్చి పెట్టి సామాన్ అంతా ఈ పక్కనే పెట్టి మొత్తం పేర్చుకొని తీసుకెళ్ళిపోయారు. 32 సవర్లు బంగారు. దాన్ని మార్చి చేయాలని చెప్పి నేను పెట్టుకున్నాను మా పాప పెళ్ళికి. ఇది ఈ విధంగా జరిగింది. 1,20,000, 1,20,000, 1,00,000 రూపాయలు ఒకటి క్యాష్, 20,000 ఉండిలో, 1,20,000 రూపాయలు డబ్బులు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చున్నాం. ఈరోజు వచ్చారు ఏలుముద్దరు వాళ్ళు స్క్వాడ్ వచ్చారు తిరుపతి నుంచి. వాళ్ళు తీసుకొని ఉన్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాతపెట్టకుంటలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటింటికి వెళ్ళడం, గ్రామ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడమే ఎమ్మెల్యే లక్ష్యమని, దీనిలో భాగంగానే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బోగోలు మండలం పాతపెట్టకొండ గ్రామంలోని ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ని ఇప్పుడే నిర్వహించడం కూడా జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళటం, వారి యొక్క సమస్యలు, కుటుంబ విషయాలు తెలుసుకోవటం, ముఖ్యంగా పెన్షన్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, రేషన్ కార్డు కానీ, ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా యాంప్లో అప్లోడ్ చేయటం, ప్రభుత్వం మీద ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవటం, ఇంకేదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా తెలుసుకొని నోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఏ ప్రాంతంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించే విధంగా యాప్ని రూపొందించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందని దానికి ఇది ఒక నిదర్శనం. గెలిచే సంవత్సర రోజుల్లోనే ప్రజల దగ్గరికి మమ్మల్ని పంపడం, మాతో పాటుగా మా కార్యకర్తలు, నాయకులు, బిఎల్ఏలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యను తెలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నోట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. ఇది ప్రజలు చాలా దిగ్విజయంగా ఈ రోజున పాల్గొనడం కూడా జరుగుతుంది. ప్రజలు ఆదరాభిమానాల మధ్య దీన్ని సక్సెస్ కూడా చేయటం కూడా జరుగుతుంది. ఇప్పటికే మేము కావలి నియోజకవర్గంలో దాదాపు 15,000 ఇళ్లని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ నెలాఖరు లోపల 79,000 ఇళ్లను సందర్శించే విధంగా ఈ కార్యాచరణను కూడా రూపొందించడం కూడా జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది, మా కార్యకర్తలు నాయకులు మీ ముందుకు వచ్చినప్పుడు మీకున్నటువంటి సమస్యలు, ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి సమస్యలు, పెన్షన్లో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ, అన్నదాత విషయంలో కానీ, 3 సిలిండర్ల విషయంలో కానీ, ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానికాన్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో కోడి పందాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 27 మోటార్ బైకులు, 2 కార్లు, 30,950 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా పలువురు పరారులో ఉన్నారు. కొన్ని కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు పొలాల్లో ఆడుతున్న సమాచారం రావడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. ఈ రైల్లో అనేక మంది పరారయ్యారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో కోడి పందాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 27 మోటార్ బైకులు, 2 కార్లు, 30,950 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా పలువురు పరారులో ఉన్నారు. కొన్ని కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు పొలాల్లో ఆడుతున్న సమాచారం రావడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. ఈ రైల్లో అనేక మంది పరారయ్యారు. ఫోటో చూపి చెప్తా. ఒక నిమిషం ఉండు. వస్తుందా ఉండవా?